హాయ్ ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు కొత్త వెజిటేబుల్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. ఇది వెజిటేబుల్ కోఫ్తా అండి. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, నేను చెప్పిన కొలతలు పాటిస్తే. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ఒక బౌల్ తీసుకోవాలి. 1/2 kg ఆలుల్ని మెత్తగా ఉడికించి ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ని తురిమి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు బ్రెడ్ పౌడర్, డ్రై బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు మైదాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోండి. జీరా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకూడదు ఇందులో. ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే క్యాప్సికమ్ని కూడా ఇందులో సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఆయిల్ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కోఫ్తాలని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేయాలి అంతటిని. 1/2 kgకి 16 కోఫ్తా బాల్స్ అయ్యాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు కోఫ్తా బాలను ఆయిల్లోకి డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసిన వెంటనే కలపకూడదు. కాస్త ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత 3 నుంచి 4 ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. 8 నుంచి 9 కాజులను యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమోటాను సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 2 యాలకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 3-4 చెక్క లవంగాలను యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. 1 మినిట్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్, టమోటో, పెరుగు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్ని 1 కప్పు లేదా మీ గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బాయిల్ అయ్యే ముందు దానిపైన క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ ఓపెన్ చేసి చూడండి. ఆయిల్ అనేది సైడ్స్కి వచ్చేసింది కదా, గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్లే. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా బాల్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని కూడా దానిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని కోఫ్తా బాల్స్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి.
అలా స్ప్రెడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ కోఫ్తా రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ కోఫ్తా రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.